వెల్కమ్ టు కేవీ న్యూస్ తెలుగు. గురుకుల కళాశాల పాఠశాలలో విద్యార్థులు మా టీచర్స్ సమస్యను పరిష్కారం చేస్తే వెంటనే మాకు టీచర్స్ ను పంపించాలంటూ, లేకపోతే మా గ్రామానికి వెళ్లిపోతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎస్ఎఫ్ఐ నేతలతో డిమాండ్. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గురుకుల కళాశాల పాఠశాలలో విద్యార్థులు మా టీచర్స్ సమస్యలను పరిష్కారం చేసే వెంటనే మాకు టీచర్స్ను పంపించాలంటూ, లేకపోతే మా గ్రామానికి వెళ్లిపోతామని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను ఎస్ఎఫ్ఐ నేతలతో డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గురుకుల కళాశాల పాఠశాలలో సుమారుగా టీచర్స్ లేకుండా 28 రోజులు కావస్తున్న గురుకుల విద్యా సంస్థల్లో టీచర్ సమస్యలను తీర్చలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే విద్యార్థులకు టీచర్స్ నియమించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పాంగి జీవన్ కృష్ణ డిమాండ్ చేశారు. ఒకప్పుడు ఇచ్చేవారు, మరి మీకు చదివేటప్పుడు నూనె సబ్బులు అన్ని ఇచ్చేవారు. మీకు సంవత్సరానికి అంటే ప్రతి అయిపోయినప్పుడల్లా మీరే కొనుక్కోవాలి. మరి కొంతమందికి డబ్బులు ఉండొచ్చు, కొంతమంది డబ్బు ఉండొచ్చు. ఎంత ఇబ్బంది పడతారు బట్టలు. చాలా మందికి బట్టలు నల్లగా ఉన్నాయి, సబ్బులు ఉన్నాయో తెలియదు, తలకు నూనె లేదు. మరి అన్ని ఇబ్బందులు పడుతున్నావు లేదా? అందుకే ఛార్జీలు పెంచండి, వేరే ఛార్జీలు పెంచితే ఈరోజు మనకి అన్ని రకాలుగా బాగుంటాయని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే కొన్ని హాస్టళ్ళు ఇంకా మన ఏజెన్సీ 11 మండలాల్లో బిల్డింగ్ లేకుండా ఉన్నటువంటి పాఠశాలలు మీకు తెలుసా? పాకల దగ్గర కట్టుకొని, పాకలాలు సొంతం కట్టుకొని అక్కడే ఈరోజు టీచర్స్ చెప్తున్నారు. అంటే మన ఏ పేరు కాదు, మిగతా ఎంపీసీ స్కూల్ అని, అలాగే మా మండల పరిషత్, జిల్లా పరిషత్ స్కూల్ అంటే అలా కొండ మీద ఉన్నటువంటి స్కూల్ ఇంకా పాకల దగ్గర వర్షం వస్తే అంతే సంగతి. అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి ఈరోజు మండల కేంద్రం గురుకుల పాఠశాల విద్యార్థులతో గేటుకు నిరసన చేయడం జరిగింది. ఎందుకనం చేస్తున్నామని, ఈరోజు నెల రోజులు టీచర్లు సమ్మెలు ఉంటే మా పాఠశాలలో మేము నెల రోజులు నష్టపోయాము. అందుకావున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, మా టీచర్ని పాఠశాల పంపాలి, హౌస్ సోషల్ టీచర్ అంటే రెగ్యులర్ చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము. మా ట్రైబల్ టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు, ఆ రోడ్డు కూడా ఉంచడం ఇది కరెక్ట్ కాదని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి మా టీచర్ని వెంటనే పాఠాలు చెప్పించినట్టు చేయాలి, మా టీచర్ వెంటనే రెగ్యులర్ చేయాలి. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా మేము ధర్నా చేయడం సిద్ధంగా ఉంటాము. మా టీచర్లు కానీ లెసన్ మా పాఠశాల రాకపోతే విద్యాశాఖ మంత్రి ఒకటే ప్రశ్నిస్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాము. అయ్యా, మా టీచర్లకి పాఠశాల పంపకుండా పాడేలోని ధర్నా దీక్షలు కూర్చుంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ పాఠశాల చూస్తే బోర్డు కాడ వెళ్ళి పరిమితడికి అయిపోయారు విద్యార్థులు. ఆ బోర్డు చూసుకుంటూ ఉంటున్నారు కానీ లెసన్ చెప్పని పరిస్థితి ఈరోజు ఉంది. అందుకావున మా ట్రైబల్ టీచర్ని వెంటనే పంపాలి. మా ట్రైబల్ టీచర్కి నియమించుకుంటే వేరే వాళ్ళు ఎవరిని నియమిస్తే తగులుతామని మేము ఈరోజు హెచ్చరిస్తున్నాము. కాబట్టి మా టీచర్లు ఏం పాపం చేశారు, ఏ పుణ్యం చేశారు ఈరోజు నేను హెచ్చరిస్తున్నాను. అందుకాబట్టి వెంటనే పంపాలి, పరిష్కారం చెయ్యాలి. విద్యారంగం పరిష్కరించే పోరాటం చేస్తాము. ఇదే ఈరోజు గురుకుల పాఠశాల కొయ్యూరు రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చింది. అన్ని గురుకుల పాఠశాలకు రోడ్ ఎక్కిస్తాం, అన్ని విద్యా సంస్థలకు రోడ్ ఎక్కించే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అడుగుతున్నాను, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. విద్యాశాఖ మంత్రి చర్చలు పెట్టి హౌస్ సోర్సింగ్ టీచర్ని రెగ్యులర్ చేయాలి, వాళ్ళకి వెంటనే పంపాలని రోజు ఎస్ఎఫ్ఐగా నేను డిమాండ్ చేస్తున్నాను. అందుకాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఉధృత చేస్తాం. ఈ చలికాలము షట్టర్స్ ఇవ్వాలి, జర్కిన్స్ ఇవ్వాలి, పాఠశాల పరిష్కారం చేయాలి, కొత్త బాణం నియమించాలి, కొత్త బాణం నియమించాలని ఎస్ఎఫ్ఐగా పూర్తి చేయడము. మెను ఛార్జీలు పెంచాలి, కాస్మెట్లు పెంచాలి. దాదాపు ఈరోజు ఈ ఏజెన్సీ ప్రాంతంలోనే
16 మంది విద్యార్థి చచ్చిపోతే ఒక్కడికి విచారణ జరిపించిన పరిస్థితి ఈరోజు ఉంది. అందుకే పూర్తిగా విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐగా పూర్తిగా డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు కానీ పాఠశాల కానీ ఉపాధ్యాయులు రాకుండా ఉంటే నిరంతరం పోరాటం చేస్తామని ఈరోజు ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నా. కొయ్యూరు పాఠశాల రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, వీళ్ళకి విద్యను అందించాలి. ఇది మేము హెచ్చరిక ఇస్తున్నాం ఈరోజు ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం.